2023లో విడుదలైన స్కంద ఒక హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు చిత్రం. టాలీవుడ్ మాస్ బాబ్ బోయపాటి సీను దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. స్కంద సినిమాను బోయపాటి సీను తన మార్క్ గ్రాండియర్ తో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. రామ్ పోతినేని కెరీర్ లోని అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కోసం రామ్ చేసిన మేక్ ఓవర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ కు సరిపోయేలా రామ్ దాదాపు 11 నుండి 12 కేజీల బరువు పెరిగారు. రగ్గడ్ లుక్, గడ్డం, భారీ కండరాలతో రామ్ తన చాక్లెట్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టి పక్కా మాస్ హీరోగా మారారు. ఈ లుక్ కోసం ఆయన కొన్ని నెలల పాటు కఠినమైన జిమ్ వర్కౌట్స్ మరియు స్పెషల్ డైట్ ఫాలో అయ్యారు. సినిమాలోని అత్యధిక భాగం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లలో చిత్రీకరించారు. కథ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల ఇల్లు, ఆఫీసుల కోసం ఆర్ట్ డైరెక్టర్ ఎస్ రామాంజనేయులు కోట్లాది రూపాయల ఖర్చుతో అత్యంత విలాసవంతమైన సెట్లను డిజైన్ చేశారు. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ వచ్చేలా ఒక పెద్ద పల్లెటూరి సెట్ను కూడా ఫిల్మ్ సిటీలోనే రీక్రియేట్ చేశారు. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్లు ఎంత భారీగా ఉంటాయో తెలిసిందే. స్కంద కోసం స్టంట్ శివ నేతృత్వంలో నెలల తరబడి ఫైట్స్ కంపోజ్ చేశారు. ఒక చెరువు బ్యాక్డ్రాప్ లో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ను దాదాపు 15 నుండి 20 రాత్రుల పాటు చిత్రీకరించారు. వందలాది మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టుల మధ్య రామ్ చేసిన గొడ్డలి ఫైట్ కోసం హై ఎండ్ కెమెరాలను, డ్రోన్లను ఉపయోగించారు. ఈ ఫైట్స్ షూట్ చేస్తున్నప్పుడు రామ్ ఎనర్జీ చూసి సెట్స్ లోని వారంతా ఆశ్చర్యపోయేవారట. ఈ సినిమాలో పాటలను కలర్ఫుల్ గా విజువల్ ఫీస్ట్ లా ప్లాన్ చేశారు. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్లైన రామ్, శ్రీలీల కాంబినేషన్ కావడంతో కొరియోగ్రాఫర్స్ చాలా కష్టమైన ఫాస్ట్ స్టెప్స్ ను డిజైన్ చేశారు. ముఖ్యంగా కల్ట్ మామా సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ మాస్ సెట్ వేశారు. ఈ పాట షూటింగ్ సమయంలో రామ్, శ్రీలీల పోటీ పడి మరీ సింగిల్ టేక్స్ లో స్టెప్పులు వేయడం చూసి సెట్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ నటుడు శ్రీకాంత్ తో పాటు తమిళ నటుడు శరత్ లోహితస్వా, ప్రిన్స్ ఫ్రిఫాంగ్ వంటి నటులను రంగంలోకి దించారు. వివిధ పరిశ్రమలకు చెందిన నటులతో లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ ను మేనేజ్ చేయటం మేకర్స్ కు ఒక సవాలుతో కూడిన క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. స్కంద సినిమా సెట్స్ లో భారీ ఫైట్లు, సీరియస్ డైలాగులు నడుస్తున్నప్పటికీ రామ్ పోతినేని, శ్రీలీల ఇద్దరూ చాలా ఎనర్జెటిక్ మరియు జోవియల్ పర్సనాలిటీస్ కావడంతో షూటింగ్ సమయంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి. నటి శ్రీలీల సెట్స్ లో చాలా యాక్టివ్ గా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవారట. ఆమె ఎనర్జీ చూసి హీరో రామ్ ఆశ్చర్యపోయేవారు. ఒక సీన్ అయిపోగానే శ్రీలీల ఏదో ఒక విషయం గురించి నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటే రామ్ తనదైన స్టైల్లో సరదాగా కౌంటర్లు వేస్తూ ఆట పట్టించేవారట. శ్రీలీల సెట్ లో ఉంటే అసలు సైలెన్స్ అనేదే ఉండదు. ఆమె మాట్లాడే స్పీడ్ కి నా మాస్ డైలాగులు కూడా సరిపోవు అని రామ్ ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. ఈ సినిమాలో కల్ట్ మామా సాంగ్ షూటింగ్ చాలా భారీ ఎత్తున జరిగింది. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు పాల్గొన్న ఈ సాంగ్ సెట్ లో రామ్ ప్రత్యేకంగా ఫుడ్ అరేంజ్మెంట్స్ చూసుకునేవారట. రోజు మొత్తం కష్టమైన స్టెప్పులు వేసి అలసిపోయిన డాన్సర్ల కోసం రామ్ ప్రొడక్షన్ టీంతో చెప్పి రకరకాల స్వీట్లు, బిర్యానీలు తెప్పించేవారట. షూటింగ్ ప్యాకప్ అయ్యాక అందరూ కలిసి కూర్చుని తింటూ చాలా సరదాగా గడిపేవారు. దర్శకుడు బోయపాటి సీను సెట్స్ లో చాలా స్ట్రిక్ట్ గా, సీరియస్ గా ఉంటారని టాక్. కానీ స్కంద సెట్ లో మాత్రం ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారట. రామ్, శ్రీలీల, వెన్నెల కిషోర్ కలిసి షాట్ లేని సమయంలో జోకులు వేసుకుంటూ నవ్వుకునేవారు. అయితే బోయపాటి మైక్ లో రోలింగ్ యాక్షన్ అని గంభీరంగా చెప్పగానే అందరూ ఒక్క సెకండ్ లో నవ్వులు ఆపేసి చాలా సీరియస్ ఫేస్ పెట్టేసేవారట. ఈ సడన్ షిఫ్ట్ చూసి లొకేషన్ లోని మిగతా క్రూ నవ్వుకునేవారు. ఈ సినిమా సెట్స్ లో ఒక క్రేజీ కన్ఫ్యూషన్ నడిచేది. హీరో పేరు రామ్ పోతినేని, ఆర్ట్ డైరెక్టర్ పేరు రామాంజనేయులు. అలాగే సినిమాలో రామ్ తండ్రి పాత్ర పేరు రామకృష్ణరాజు. ఎవరైనా వచ్చి రామ్ గారు పిలుస్తున్నారు అంటే అక్కడ ఉన్న ముగ్గురులో ఎవరు ఎవరిని పిలుస్తున్నారో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవారట. చివరకు హీరో రామ్ను ఉస్తాదని, ఆర్ట్ డైరెక్టర్ను ఆర్ట్ రామ్ అని పిలవడం స్టార్ట్ చేసి ఆ కన్ఫ్యూజన్ను సరదాగా ముగించారు. ఈ సినిమా కోసం రామ్ బాగా బరువు పెరిగి కాస్త లావుగా, బల్కీగా మారారు. ఆయన పాత లుక్స్ తో పోలిస్తే ఈ లుక్ చాలా భిన్నంగా ఉండటంతో సెట్కి వచ్చిన ఆయన స్నేహితులు, సన్నిహితులు మొదట్లో గుర్తుపట్టలేకపోయేవారట.
నువ్వు నిజంగానే రామ్ పోతినేనివా లేక నీ డూప్వా అని కొందరు సరదాగా అడిగేవారట. దానికి రామ్ తన కండరాలను చూపిస్తూ నేనే రియల్ మాస్ రామ్ అని జోక్ చేసేవారట. స్కంద లాంటి ఒక అల్ట్రా మాస్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను అనుకున్న సమయానికి అంత భారీ స్థాయిలో స్క్రీన్ మీదకు తీసుకురావడం వెనుక దర్శకుడు బోయపాటి సీను మరియు హీరో రామ్ పోతినేని ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ కు ఎదురైన ప్రధాన సవాళ్లు ఇవే. ఈ సినిమా కోసం రామ్ సుమారు 11 నుండి 12 కేజీల బరువు పెరగాల్సి వచ్చింది. అంతగా బరువు పెరిగిన తర్వాత అంతే వేగంగా క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్ మరియు ఫాస్ట్ స్టెప్స్ ఉన్న డాన్సులు చేయటం శారీరకంగా చాలా పెద్ద సవాలు. బరువు పెరగడం వల్ల రామ్ కు షూటింగ్ సమయంలో మోకాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఆయన షూటింగ్ ను అస్సలు ఆపలేదు. సినిమాలోని చాలా ముఖ్యమైన యాక్షన్ సీన్లు రాత్రి వేళల్లోనే జరుగుతాయి. ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే భారీ ఫైట్ సీక్వెన్స్ ను దాదాపు 20 రాత్రుల పాటు నాన్ స్టాప్ గా షూట్ చేశారు. రోజంతా నిద్రపోయి రాత్రంతా ఒంటికి నూనె, రక్తం పూసుకొని బురదలో ఫైట్స్ చేయటం నటీనటులకు, టెక్నీషియన్లకు మానసికంగా, శారీరకంగా విపరీతమైన అలసటను కలిగించింది. ఈ సినిమాలో రామ్ డబుల్ రోల్లో కనిపిస్తారు. క్లైమాక్స్ లో వచ్చే రెండో పాత్రకు సంబంధించిన సీన్లను చాలా గోప్యంగా ఉంచాల్సి వచ్చింది. ఇద్దరు ముఖ్యమంత్రులు శ్రీకాంత్, ఇంద్రజ వంటి భారీ తారాగణం ఉండటం వల్ల అందరి డేట్స్ ఒకేసారి సర్దుబాటు చేయటం మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరి డేట్స్ మిస్ అయినా భారీ సెట్స్ వేసిన నిర్మాతలకు లక్షల్లో నష్టం వచ్చేది. సినిమాను మొదట 2023 సెప్టెంబర్ 15న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా తమన్ అందించాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని భావించిన బోయపాటి ఆఖరి నిమిషంలో విడుదలను సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. ఈ చివరి నిమిషం మార్పుల వల్ల ప్రమోషన్స్ ప్లానింగ్, థియేటర్ల సర్దుబాటు విషయంలో ప్రొడక్షన్ టీం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది. ఆ సమయంలో హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా ఉన్నారు. ఆమె ఒకే సమయంలో 4-5 సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. స్కందాలోని సాంగ్స్ కోసం ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టంగా మారింది. కొన్నిసార్లు ఆమె పగలు వేరే సినిమా షూటింగ్ లో పాల్గొని రాత్రికి వచ్చి స్కంద పాటల రిహార్సల్స్ మరియు షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చేది. లీడ్ పేర్ ఇద్దరు తీవ్రమైన అలసటలో ఉన్న స్క్రీన్ మీద మాత్రం ఫుల్ ఎనర్జీతో కనిపించడం విశేషం. స్కంద సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. భారీ అంచనాలు, బోయపాటి మార్క్, మాస్ ఎలిమెంట్స్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో వచ్చినప్పటికీ ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. సినిమా విడుదలైన మొదటి 2 రోజులు మాస్ ఆడియన్స్ మరియు రామ్ శ్రీలీల క్రేజ్ వల్ల థియేటర్లకు జనాలు గట్టిగానే వచ్చారు. వరల్డ్ వైడ్ మొదటి రోజే దాదాపు 18 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ గా థియేట్రికల్ రన్ లో దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 46 కోట్లకు పైగా జరిగింది. అంటే సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే కనీసం 47 కోట్ల షేర్ వసూలు చేయాలి. కానీ నెగటివ్ టాక్ రావటం, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు దూరం అవ్వడంతో ఈ చిత్రం దాదాపు 28 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయింది. దీనివల్ల కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు దాదాపు 35 నుండి 40% వరకు నష్టాలు వచ్చాయి. సాధారణ ప్రేక్షకులు సైతం అంగీకరించలేనంత రేంజ్లో లాజిక్ లేని ఫైట్లు ఉండటం సినిమాకు మైనస్ అయింది. రొటీన్ రివెంజ్ స్టోరీ కావటం, సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు పెద్దగా ఆకట్టుకోకపోవడం, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో మరీ లౌడ్గా ఉందనే విమర్శలు రావటం, ఓవరాల్గా మాస్ సెంటర్లలో కొంతవరకు కలెక్షన్లు రాబట్టినప్పటికీ ఓవరాల్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం స్కంద భారీ నష్టాలను మిగిల్చిన ఫ్లాప్ సినిమాగానే నిలిచింది. అయితే ఆ తర్వాత ఓటీటీలో విడుదలైనప్పుడు యాక్షన్ లవర్స్ దీనిని బాగానే వీక్షించారు.